ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ శ్రమల కాల దినాల్లో శనివారపు ఉపవాస ప్రార్థనలో మేమందరం ప్రభా ఈ మందిరంలో కూడి ఆయన ప్రార్థించుకుంటూ మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి మీకు వందనములు నాయన. దేవా, విశ్వాసులుగా ఉన్న బిడ్డలకు మీ కృపను అనుగ్రహింపచేయు నాయన, మీ దయను అనుగ్రహింపచేయండి దేవా. హృదయ పరిశోధకుడు నాయన, మా హృదయాలను పరిశీలించి మా హృదయాలను పవిత్రపరచునట్లుగా ప్రభా, మా నోట ప్రభా ఈ జీవ మాటలు ఉన్నట్లు సహాయం చేయమని, శిలువ రక్తంలో మా పాపము మా దోషమును కడిగి మమ్మల్ని పవిత్రపరచమని, నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటల నుంచి కావలసినటువంటి జీవాహారం అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, శ్రమల కాల ధ్యానములకు మరియు ప్రత్యేకంగా శనివారపు ఉపవాస ప్రార్థనకు వచ్చేసినటువంటి విశ్వాసులకు అమ్మగారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక శ్రమల కాల ధ్యాన దినములను మాకు అనుగ్రహింప చేసినందుకు దేవుడికి మనము కృతజ్ఞతలు వందనములు తెలియజేయవలసిన వారమై ఉన్నాము. ఈ దినము మన వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము చదువుకున్నటువంటి ఈ వాక్యంలోని మర్మములను గ్రహించగలిగినటువంటి హృదయములను మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. ఈ ధ్యాన వాక్యములోని ప్రభువా ఆత్మీయ జ్ఞానములు ప్రభువా, అందులోని మర్మములను బయలుపరచి మా హృదయమును శుద్ధి చేసుకునేలాగా కృప చూపించమని మా రక్షకును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, దేవా, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. దురభిమాన పాపము, ఈ టైటిలే విచిత్రంగా ఉంది. పాపము అంటే ఏంటో తెలుసు, కానీ ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నట్టు మాట దురభిమాన పాపము. దురభిమాన పాపము అంటే ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి పాపం. ప్రిజంప్చువస్ సిన్ అంటే అది మనకు పాపము అని తెలిసి, అంటే అది చేస్తే లేదా ఆ క్రియ చేస్తే, ఆ తలంపు చేస్తే పాపము అని తెలిసి కూడా చేయటం, దానిని దురభిమాన పాపము అంటాం. ప్రిజంప్చువస్ సిన్. సాధారణంగా మనం అంటాం, ప్రార్థించేటప్పుడు చేస్తాం, ఏమంటాం అంటే, ప్రభువా, నేను తెలిసి తెలియక చేసిన పాపములను క్షమించము. ఎక్కువగా మనం ఏం చేస్తామంటే, సాధారణంగా అది చిన్న పాపమో పెద్ద పాపమో, ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనూ, ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలోనూ, ఒక సందర్భంలోనూ తెలియక మనం పొరపాటు చేస్తాం, తప్పు చేస్తాం. అది మానవుని యొక్క సహజం. కానీ
ఈ దురభిమాన పాపం అనేది అది చేస్తే తప్పు, ఆ పని తప్పు, అది పాపము, అది దోషము, దేవుని దృష్టిలో అది అతిక్రమము అని మనకు తెలుసు. మన హృదయానికి తెలుసు, మన మనసులకు కూడా తెలుసు. అయినా కానీ దాన్ని క్రియారూపంలో చేయటమే దురభిమాన పాపం. దురభిమాన పాపం. ఆ దురభిమాన పాపము చేయకుండా నీ సేవకుని ఏమన్నాడు? ఆపుము, వాటిని నన్ను ప్రార్థన చేస్తాం. దేవా, నా జీవితాల్లో సాతాను ఏలుబడి లేకుండా చేయము నాయన. మరి చేస్తామా? పాపము యాలనీయకము. చూడండి, దావీదు అంతటి భక్తిపరుడు, దావీదు అంతటి స్తుతిగానములతో దేవుని చేత నా ఇష్టానుసారమైనటువంటి వాడు అనిపించుకున్నటువంటి దావీదే ఏమన్నాడు? ఆ పాపం వేయాలకుండా నీ సేవకుని. ఎందుకంటే దావీదు జీవితంలో ఎలాంటి వాడండి? ఆయన ఏమన్నాడు? నేను గొర్రెల కాపరిగా ఉంటే ఆ మంద మేపుతున్న వాటిలో నుంచి నన్ను హెచ్చించాడు. ఆ గొర్రెల కాపరి జీవితం నుంచి నన్ను హెచ్చించినటువంటి దేవుడు, నాకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు నాకు అనుగ్రహింపచేశాడు. నేను దేనిలో పడకుండా ఉండాలి? దురభిమానం అనండి, పాపం కోసమా? దురభిమాన పాపంలో పడకుండా, అది నన్ను ఏలకుండా చేయనైనా. అలా చేస్తే నేను ఎలా ఉంటానంటే యథార్థవంతుడిగా ఉంటాను, అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా మనం ఒక వ్యక్తిని గురించి చూస్తాం. అతడు దేవుని దృష్టిలో నిందారహితుడు. ఎవరు? నోవహు. అతని కుటుంబం మాత్రమే కాపాడబడింది, రక్షింపబడింది జలప్రలయం నుంచి. ఎందువల్ల? దేవుని దృష్టిలో నిందారహితుడిగా ఉన్నాడు. అతడు ఈ దురమైనటువంటి పాపంలో అతను పడల, దాన్ని ఏలకుండా చేసుకున్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఆ దురజ్ఞాన పాపంలో పడిపోతే ఎంతటి వయలైనా కానీ, ఒక్కొక్కసారి ఎంతటి విశ్వాసి అయినా, భక్తిపరుడైనా దురజ్ఞానం అనేటువంటి పాపంలో పడిపోతాడు. అనగా అది చేస్తే తప్పు, ఇది చేస్తే పాపము, ఇది చేస్తే దోషం అని తెలిసి కూడా ఆ పాపం, ఆ తప్పు చేస్తాడు. ఎంతటి గొప్పవాడైనా సరే. సొలొమోను రాజు మనందరికీ తెలుసు, ఎంతటి గొప్పవాడు, మహాజ్ఞాని. ఆయన కాలంలో కాదు, ఆయన గురించి బైబిల్లో చెప్పబడింది. అంతటి జ్ఞాని అంతకు ముందు లేడు, ఇక ముందు కూడా ఉండడు అని చెప్పి బైబిల్లో రాయబడింది. 3000 సామెతలు చెప్పారు. జంతువుల గురించి, పక్షుల గురించి, వృక్షముల గురించి, ప్రతి దానిని గురించి. అది సైన్స్ అని ఇప్పుడు చెప్పబడేది అవ్వచ్చు, సోషల్ అని చెప్పబడేది అవ్వచ్చు. ప్రతి విషయాన్ని గురించి కూడా అతను చెప్పి ఉన్నాడు. ఎవరు? సొలొమోను. ప్రార్థన చేశాడు. నువ్వేది కోరుకుంటావో నీకు అది నీవు అడిగితే అది నేను ఇస్తాను అని చెప్పి దేవుడు అంటే, సొలొమోను ఏమి కోరలా? ఐశ్వర్యాలు కోరలా, సిరి సంపదలు కోరలా, భోగభాగ్యాలు కోరలా. ఏమన్నాడు? దేవా, నీ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానము, వివేకము గల హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేశాడు. అంతటి మహాజ్ఞాని అంత చక్కగా ప్రార్థన చేసి, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసి, తనతో తోగగలవారు ఎవరూ లేనంతటువంటి అష్టైశ్వర్యాల్ని ఈ జ్ఞానంతో పాటు దేవుడు అతనికి అనుగ్రహించాడు. అలాంటి సొలొమోను దురభిమానం అనేటువంటి పాపంలో పడిపోయాడు. దురభిమానం అనేటువంటి పాపంలో పడిపోయాడు. చూడండి, సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం. క్షమించండి,
11వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము కనుక మనం చూస్తే 4వ వచనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాక పోయెను. 5వ వచనం చదువు. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. చాలండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను ఎప్పుడండి ఎప్పుడు చేశాడు పని? వృద్ధుడైనప్పుడట. యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు తప్పు చేయగా, పాపములో పడలా, పాపము చేయటానికి అవకాశం ఉన్నటువంటి, పాపమునకు లోబడేటువంటి, పాపము ఆకర్షించేటువంటి వయసులో పాపం చేయాల. యుక్త వయసులో పాపం చేయాల, యవ్వన వయసులో పాపం చేయాల. కానీ ప్రౌఢ వయసులోనూ పాపం చేయాల. వృద్ధుడైనప్పుడు ఏమని రాస్తున్నాడు? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును. ఎలాంటి వాడు సొలొమోను? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మహాజ్ఞాని. అతడు దేవుడు ఒక మాట చెప్పారు, ఒక వాగ్దానం ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నా బిడ్డలారా, మీరు ఎల్లు దేశంలో అనేక మంది అన్యజనులు ఉంటారు. ఎవరు వాళ్ళు? మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు అని ఉంది వాక్యం. అన్య జనులతో సహవాసం చేయకయా, లేదా వారు నీ మంచితనాన్ని బట్టో, నీకున్న సిరి సంపదను బట్టో నీతో స్నేహం చేయాలని వస్తారేమో. వారు వచ్చినా కానీ నువ్వు వారితో ఫ్రెండ్షిప్ చేయవాక, వారితో కలవాక, వారితో కలిసిమెలిసి జీవించవాక, వారి జీవితంలోకి నీ వెళ్ళకు. వారు ఎలా ఉంటారో అలా జీవించవాక. వారు పరమ దుర్మార్గులుగా హేయమైనటువంటి కృత్యాలు చేస్తారు సొలొమోను అని సొలొమోను ఒక్కడికే చెప్పలా. ఎవరు చెప్పారండి? ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా కనాను దేశం వెళ్ళిన తర్వాత, కనాను దేశం వెళ్ళే ముందు కూడా దేవుడు చెప్పినటువంటి మాట అది ఎరిగినటువంటి సొలొమోను ఏం చేశాడు? 2వ వచనం చూద్దాం. దానికంటే పైన ఒక మాట ఉంది. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొని వచ్చును. అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవుడు చెప్పాడు, జాగ్రత్త నా బిడ్డ ఇశ్రాయేలు ప్రజలారా, సంఘమా, విశ్వాసులారా, మీరు కనుక అన్యులతో కలిస్తే, నన్ను ఎరుగని ప్రజలతో మీరు బియ్యమందిన, స్నేహం చేసిన, ఒకవేళ ఏ పొరపాటునో గ్రహపాటునో ఏదో ఒక రూపేణ ఎలాంటి మిత్రత్వము లేదా ఎలాంటి బంధుత్వము ఏర్పడకుండా చూసుకోండియా. ఎందుకంటే బంధించిన తర్వాత, బంధం ఏర్పడిన తర్వాత నువ్వు ఏదో ఒక
క్షణాన, ఒక బలహీన క్షణాన ఆ బంధాన్ని బట్టి వారు చెప్పిన దానికి నువ్వేం చేయాల్సి వస్తుంది? లోబడాల్సి వస్తుంది. వారు చెప్పింది నువ్వు చేయవలసి వస్తుంది. అందుకే క్రైస్తవ విశ్వాసులు తమ బిడ్డలకు వివాహం చేసేటప్పుడు దైవజనులంటి వారు ఏం చెప్తారని అంటే, మీరు ఎవరు చేసుకోవాలి? ఎవరు వివాహం చేసుకోవాలి? దేవుని ఎరిగిన బిడ్డల్ని వివాహం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి, దేవుడు సమాధానం చెప్తాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు చూపిస్తాడని సేవకులు అనేక మంది హెచ్చరిస్తారు. ప్రియ క్రైస్తవ సంఘమా, కొంతమంది ఏం చేస్తారంటే మన ఇష్టానుసారంగా ముందు చేసేసుకోండి, వాళ్ళు మనలో కలుపుకుంటాం కదా, అప్పుడు మనం ఏం చేయొచ్చు? మార్చుకోవచ్చు. నీ వల్ల కాదు. నువ్వు చాలా శోధనకు గురవుతావు, చాలా బాధలకు గురవుతావు. ఎందువల్లంటే నీవు చేసుకున్న, అక్కడ చెప్తున్నాడు ఆయన, నీవు ఫరో కుమార్తెనిగా ఇతరులు చేసుకుంటున్నావు చూడు, వాళ్ళు ఏం చేస్తారు? నీ హృదయాన్ని, ఎవరండి? భర్త తిప్పట్ల ఎవరు తిప్పుతున్నారు? సో మన విశ్వాస జీవితంలో మన కుటుంబము దేవుని నుంచి తొలగిపోతుంది అని అంటే కారణము మన ఇంట్లోకి వచ్చిన ఏ స్త్రీ మూర్తో. ఆనాడు అవ్వమ్మ గారే మనల్ని దానిలోకి లాగేశారు. సరైన విశ్వాస జీవితంలో లేనటువంటి, అనగా అంత గట్టి విశ్వాసము, అంత దృఢ విశ్వాసము, అంత స్థిర విశ్వాసము లేనటువంటి, పై విశ్వాసము ఉన్నటువంటి మనలాంటి జనులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని అన్యులను నీవు వివాహం చేసుకుంటే, లేదా నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి అలాంటి వారు కనుక ఏదో ఒక రూపేణ ఒక బంధం ఏర్పడితే వారు ఏం చేస్తారు? నిన్ను అటువైపుకే చేస్తారు. అది నేను చాలాసార్లు చాలా మంది జీవితాల్లో నేను అలాంటి విషయాలను చూశాను కూడా. క్రైస్తవులైనటువంటి బిడ్డలే, విశ్వాసులైనటువంటి వారే అన్యులతో వియ్యమందిన తర్వాత వారి వైపు తిరిగిన సందర్భాలు, కోపలు నాకు తెలుసు. ఇక్కడ సొలొమోను మంచిగా పాపం చేసే వయసులో, లేదా పాప ఆకర్షణలో పడేటువంటి యవ్వన ప్రాయంలో పాపంలో పడలేదండి, తప్పు చేయలేదండి. తన హృదయం దేవుని యందు గట్టిగా ఉంది. తన హృదయము యథార్థ హృదయం గలవాడే దేవుని ఆరాధించాడు, దేవుని ప్రేమించాడు, దేవునితో కడిపాడు. దేవుని కొరకు ఏం కట్టాడు? మందిరాన్ని కట్టించాడు. అలాంటి సొలొమోను ఎప్పుడు? వృద్ధుడైన తర్వాత, చనిపోబోయే స్థితిలో, పరమన్నకు చేర్చబడేటువంటి సమయంలో ఏమైంది? పాపంలో పడిపోయాడు. అతను వివాహము చేసుకున్నటువంటి స్త్రీలు, ఆ అన్యజనులు చెప్పాను, లిస్ట్ చెప్పానే, వారందరూ కూడా ఆ వృద్ధాప్యములో ఆ బలహీనమైనటువంటి మనస్సును ఏం చేశారండి? తమ వైపు, దేవతల వైపు తిరిగివేశారు. మన జీవితాల్లో కూడా ప్రియ సహోదరులను ఆలోచించండి. ఏ సమయంలో మనం దురభిమానం అనే పాపంలో పడిపోతున్నాము? అది పాపము అని తెలిసి కూడా, అది తప్పు అని తెలుసుకోవడం, అది ద్రోహము అని తెలుసుకోవడం, అది మోసము అని తెలుసుకోవడం, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కనుక చేస్తే ఘోరమైనటువంటి శిక్షను మనము అనుభవించవలసి ఉంది. సొలొమోను బ్రతుకు చివరి రోజుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నాడనంటే, చివరికి తన కుమారుడే తన పైన తిరుగుబాటు చేశాడు. మన జీవితంలో సాతాను అలాంటి తంత్రాలు కల్పించి మన విశ్వాసాన్ని చెదరగొట్టాలి, మన బ్రతుకులను చెదరగొట్టడానికి, మన యొక్క హృదయాలను పాడు చేయడానికి తను తీవ్రంగా తన శాయశక్తుల కృషి చేస్తాడు. ఒకవేళ ఎందువల్లంటే పేతురు పత్రికలో చెప్పినట్లుగా అపవాది గర్జించు సింహం వలె
ఎవరిని రిగ్గుదునా అని నోరు తెరుచుకొని చూస్తుంది. మన కోసమే, విశ్వాసం కోసమే. వేరే వారి దగ్గర ఎక్కడ ఉండదండి అపవాది. మీరు గమనించండి. వారు చూడండి చాలా చక్కగా ఉంటారు. ఎందువల్ల వారు దాని బిడ్డలు కనుక మంచి ఆరోగ్యంగా ఉంటారు. వాడు ఎంత తాగినా కానీ ఆరోగ్యంగా ఉంటాడు. ఎంత త్రాగిపోతైనా, ఎంత వ్యభిచారైనా కానీ వాడైనా చాలా చక్కగా ఉంటాడు. కారణం ఏంటి? వాడు అపవాది కనుక జోలికాడు. నువ్వు విశ్వాసివి కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, వీడు ఎంతకాలం నిలుస్తాడు? ఇతని విశ్వాసం ఎంతకాలం ఉంటుంది? ఇతని నమ్మకం దేవుని ఎంత నమ్మకంతో ఉంటాడు, ఎంత భక్తితో ఉంటాడు, ఎంతకాలం ఇతను భక్తిగా జీవించగలడని అది ఎప్పుడు కూడా ఏం చేస్తుందండి? శోధిస్తూ ఉంటుంది. ఎవరిని మెరుగుతున్నా ఏ శోధన కలగజేస్తే వాడు నా వలలో చిక్కుకుంటాడని చూస్తుంది. సొలొమోను వృద్ధాప్యములో ఆ వలలో పడిపోయాడు, గిజగిజలాడిపోయాడు, చిక్కుకున్నాడు. చివరికి తను చేసుకున్నటువంటి భార్యలే తనను ఉద్దేశపూర్వకంగా పాపం చేసేటట్టు చేసి ఏం సర్టిఫికేట్ పొందాడండి? తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థమైన హృదయముతో యెహోవాను అనుసరించలేదు కనుక సొలొమోను నీకు కలిగే శిక్ష ఏంటో తెలుసా? నీకు కలిగే శిక్ష ఏంటో తెలుసా? చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20. బుద్ధిపూర్వకముగా కనుక పాపం చేస్తే అది పాపమని తెలిసి కూడా, దోషమని తెలిసి కూడా, అపరాధమని తెలిసి కూడా విశ్వాసిగా ఉన్నటువంటి మనము ఒకవేళ ఆ సత్యాన్ని తెలుసుకుని యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా పాపం చేస్తే శిక్ష ఏంటో చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పులకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఏముంటదండి? నీవు దేవుని ఎరిగిన తర్వాత, సత్యమేంటో తెలిసిన తర్వాత, నువ్వు నిజమైన దేవుని ఎరిగిన తర్వాత, నువ్వు విశ్వాసంగా జీవిస్తూ, దేవుని బిడ్డగా జీవిస్తూ కూడా బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే ఇక దానికి ఎంత బలి అర్పించినా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం లేదట. ఇక మిగిలింది ఏంటండి? న్యాయపు తీర్పు, తీక్షణమైన అగ్ని. అనగా ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ పాపి అయినటువంటి వాడు పాపం చేసి, దేవా నేను పాపం చేసి నన్ను క్షమించు ప్రభు అంటే క్షమాపణ దొరుకుతుందేమో కానీ, నీవు దేవుని బిడ్డలుగా మారిన తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, క్రీస్తు మార్గం ఎరిగిన తర్వాత, యథార్థ మార్గం ఎరిగిన తర్వాత, సత్య మార్గంలో ఉంటూ నువ్వు పాపం చేస్తే ఏముంటుంది? అగ్నిగుండంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతావు. నీకు నిబంధనలన్నీ తెలుసు, నీ తండ్రి ఎలా నడిచాడో నీకు తెలుసు. సొలొమోను, నువ్వు ఈ తప్పు చేసేవు కనుక నీకు శిక్ష ఏంటంటే, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనము. నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చాలండి. ఎవరికి ఇస్తాడంట? ఎవరికి ఇస్తాడంట? రాజరికాన్ని తీసివేసి తన దగ్గర పనిచేసి సేవకునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ తర్వాత చరిత్రలో ఉంది, యెరొబోము ఈ తన మీద తిరుగుబాటు చేసినట్లుగా తర్వాత అధ్యాయంలో మనం గమనిస్తాం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. నీవు దేవుని బిడ్డగా జీవిస్తూ ప్రియ సహోదరుడు, ప్రియ విశ్వాసం వల్ల అది తప్పు, ఇది ద్రోహము,
ఇది దోషము అని తెలిసి కనుక చేస్తే అది తీక్షణమైనటువంటి అగ్నిగుండంలో వేయబడతావు. అనగా ఈ లోకంలోనే బహుశా శిక్ష అనుభవించవచ్చేమో. సొలొమోను అలాగే శిక్ష అనుభవించాడు. పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపానికి తగినటువంటి చేదు అనుభవాన్ని ఇక్కడే అనుభవించవలసి ఉంటుంది. సొలొమోను చేసింది అదే. తప్పు చేశాడు, అది తప్పు అని తెలుసు, తనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అని తెలుసు. అందుకే ఏమన్నాడు, నా నిబంధనను నా కట్టడను నీవు అనుసరించకపోవుట నేనేం చేశా, కనుగొనుచున్నాను, వెతుకుచున్నాడు. జాగ్రత్త, ఆయన బిడ్డల పట్ల దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా అలా కనుదృష్టి నిరంతరము ఉంటుంది. నా బిడ్డలు ఎలా జీవిస్తున్నారు, ఏ మార్గంలో ఉన్నారు, నా మాటలను అనుసరించి నడుస్తున్నారా, నా మార్గంలో నడుస్తున్నారా, తప్పు మార్గంలో వెళ్తున్నారా? ఒకవేళ తప్పు మార్గంలో వెళితే దాన్ని తప్పించడానికి నీ పట్ల ఆయన తన చేతులు చాపి నా వైపు రా బిడ్డ, నువ్వు త్రోవ తప్పు తిరుగుతున్నావు, నా వైపు తిరుగు అని పిలుస్తున్నాడు. అందుకని పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, మన శరీరాన్ని బట్టి మనలో చదువు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టు మీ శరీరమందు ఏలాగీయుడి పాపమును ఏలగుడి. దావీదు అదే ప్రార్థన చేశాడు, దేవా దురజ్ఞానం అనే పాపములో పడకుండా నన్ను ఆపునాయనా, ఆ పాపం ఏలకుండా నన్ను కాపాడు నాయనా, నీ సేవకుని కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు నేను యథార్థవంతుంటే నీ సన్నిధిలో నిందారహితుడిగా జీవిస్తాను ప్రభు అంటున్నాడు. పౌలు హెచ్చరిస్తున్నాడు సంఘానికి, మీ జీవితాల్లో మీ శరీరాల్లో పాపమును ఏలనీయకుండా జాగ్రత్తగా ఉండుడి. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నాం, తప్పు మార్గంలో పయనిస్తున్నాం, మనలను మనం పరిశీలించుకుని, తండ్రి పాపినైన నన్ను క్షమించున్నాయన, తెలిసి ఈ దురభిమానమైనటువంటి పాపంలో పడతాను ప్రభు, ఇక నుంచి అయినా నా హృదయ ధ్యానము నా మాటలు నీకు అంగీకారంగా ఉన్నట్లు కృప చూపించిన ఆయనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన తప్పక క్షమించేటువంటి దేవుడు. నిత్య నరకాగ్నిలో నుండి మనం తప్పించడానికి మరణయాత్రను అనుభవిస్తున్నటువంటి, శిలువ మరణము నొందినటువంటి యేసయ్య చాచిన చేతుల వైపు చూస్తూ ఆయన కార్చినటువంటి రక్త బిందువులను జ్ఞాపకం చేసుకోవచ్చు. మన పాపములను ఒప్పుకుందాం, దేవుని బిడ్డలుగా మరింత విశ్వాసంలో జీవిద్దాం. మన హృదయాల్లో మన శరీరాల్లో ఏ పాపము యాలనీకు ప్రభువా అని మనపూర్వకంగా ఆసక్తితో ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపను మన పట్ల అనుగ్రహింప చేయుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి ప్రభువా, నీ ఘనమైన నామమునకు ప్రభువా లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో, శ్రమల కాల ధ్యాన దినములలో, ఉపవాస ప్రార్థన దినములు ప్రభువా, శనివారం ఆరాధనలో మేమందరము పాపములు పొందుకోవడానికి ప్రభు చూపినందుకే మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు రెక్కల చాటును భద్రపరచండి ప్రభువా. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి ప్రభువా నాయన మీ కృప చొప్పున వారికి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని నాయన. అనారోగ్యములతో బాధపడుతున్న వారిని కొట్టి స్వస్థపరచండి, కనికరించండి, కృప చూపి సహాయం చేయమని నాయన. మా హృదయాల్లో ఏ విధమైనటువంటి పాపమేయాలు నీకుంటున్నాం, మా శరీరాలను ఏ విధమైనటువంటి పాపమేయాలు నీకుంటున్నాం ప్రభువా. యథార్థ హృదయులు కలిగి నిందారహితులుగా నీ సన్నిధిలో మేము జీవించినట్లు చూపించండి, సహాయం చేయండి. ఎప్పటికప్పుడు ప్రభువా నీ వాక్యం చేత మా హృదయాలను శుద్ధి చేసుకునేలాగా కృప చూపించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీకు అంగీకారములు ఉన్నట్లుగా సహాయం చేయండి. దేవా, సమర్పించినటువంటి కానుకలను అంగీకరించండి. నూరంతలుగా మీ దీవెనలు, ఆశీర్వాదములు దయచేయమని నాయన. ప్రభా, చిన్న బిడ్డ ప్రమోదం జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ తలకైనటువంటి గాయమును మంచి సహాయం చేసి స్వస్థపరచండి ప్రభా. తన ఎగిరి గొంతులు వేస్తూ ఆనందిస్తున్నటువంటి చిన్న బిడ్డ కలిగినటువంటి
చిన్న ప్రమాదం చివరిలో మీరు గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహింపచేయండి. గాయకును మార్చువాడు నీవే, గాయపడిన హస్తంతో ముట్టండి. బలహీన స్థితిలో ఉన్నటువంటి సేవకు ప్రసన్న కుమార్ గారిని ముట్టి స్వస్థపరచండి. అమ్మగారికి, నీ ప్రభువాయి గారికి మీ కృప, మీ కాపుదలను అనుగ్రహింపచేయము. ప్రాణములకు దీర్ఘాయుష్మానమైన వాడు మీ యొక్క ఆయుష్ను, ఆరోగ్యము ప్రభావ చక్కగా ప్రసన్న కుమార్ గారికి, కుటుంబ గారికి అనుగ్రహింపచేయము. సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించండి. వృత్తుల్లో ఉంటున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభావ మీ కృప, మీ కాపుదల, మీ క్షేమాన్ని దయచేయమని, తిరిగి ఎవరికి వాళ్ళకి వారు వెళ్ళించుటకు ప్రభావ మీ కాపుదలను అనుగ్రహింపచేయండి. మీ దీవెనలు, మీ ఆశీర్వాదము సమృద్ధిగా అనుగ్రహింపచేసి రేపు పరిశుద్ధ దినం నందు ప్రభువ మేమందరము నీ మందిరంలో కూడి ఆయన ఈ పరిశుద్ధ మందిరంలో ఈ పరిశుద్ధ దినాన్ని, సంస్కారారాధనని ప్రభువ జరుపుకోవడానికి సహాయం చేయమని మా రక్షకుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తములకే జయం, శిలువ రక్తమే జయం. సాతాను సర్వనాశనం కలుగును గాక. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను ఆశీర్వదించి కరుణించును గాక. దేవుడు మన మీద తన సన్నిధిని ప్రకాశింపచేసి మనలను కరుణించును గాక. దేవుడు మన మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మనకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.